మూఢమి అంటే అర్థం ఏంటో తెలుసా? గురుగ్రహమే కాని శుక్రగ్రహమే కాని సూర్యునితో కలిసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు. మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి. మౌఢ్యముని వాడుక భాషలో మూఢమి అని కూడా అంటారు. అంటే చీకటి అని అర్థం. అసలు అస్తంగత్వం అంటే ఏమిటి అంటే గురువు శుక్రువు భూకక్షకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ గురు శుక్రుల భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతలి వైపుకు వెళ్ళినప్పుడు భూమిపైన ఉన్న మనకు గురు శుక్రులు కనిపించరు. అటు సమయంలో గురువు అస్తంగత్వం అని శుక్ర అస్తంగత్వం అని అంటారు. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్రమౌఢ్యమి అని అంటారు. శుక్రుడు సూర్యునికి అవతల వైపు వెళ్ళినప్పుడు పురాక్ అస్తంగత్వం అని, శుక్రుడు సూర్యునికి భూమికి మధ్యలో అస్తంగత్వం అయినప్పుడు పశ్చాద అస్తంగత్వం అంటారు. గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు గురుగ్రహం తన శక్తిని కోల్పోతుంది. ఈ రకంగా మనకి గురు మూఢమి లేదా గురు మౌఢ్యమి అనేది ఏర్పడుతుంది. మూఢమి అన్ని గ్రహాలకు ఉంటుంది, కానీ గురు శుక్ర గ్రహాలకు మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది. ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా మనకి గురు గ్రహము యొక్క అలాగే శుక్ర గ్రహము యొక్క శక్తి చాలా అవసరము. కాబట్టి ఇవి ఎప్పుడైతే క్షీణించి ఉన్నాయో ఆ క్షీణించిన స్థితిలో మనం శుభకార్యాలను చేయకూడదు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అది అశుభం జరుగుతుందని, కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.